డెఫినెట్గా ఆ స్పైసెస్లోంచి ఆ మిర్చిని సెపరేట్ చేసి, మరి మిర్చి అంటేనే గుంటూరు కారం, మరి ఒక మిర్చి బోర్డు లాస్ట్ టైం ఎలా అయితే పసుపుకి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో స్పైసెస్ నుంచి తీసి, డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు తలుచుకుంటే ఆయనకున్న విశిష్టతకు డెఫినెట్గా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు నుంచి సెపరేట్ చేసి మిర్చికి ఒక సపరేట్ బోర్డు ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వస్తాయి. ఎందుకంటే 60 స్పైసెస్ ఉన్నప్పుడు ఫోకస్ కష్టం అవుతుంది కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు నాతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా మాకు కావాలని. తప్పకుండా వారికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా శాసనసభలో కూడా ఈ సపరేట్గా మిర్చి బోర్డుకి మేము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా కొందరు ఎమ్మెల్యేలు, ఆ గుంటూరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిర్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నా విశ్వాసం. అంటే అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా ఉండాల్సింది. అనుమతి కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన ప్రకారం.